మెయిన్ రోడ్లు ఇంకా డెవలప్ అవ్వాలండి. రోడ్లు సరిగ్గా లేవు. ఆ గవర్నమెంట్లోనూ అలాగే ఉన్నాయి, ఈ గవర్నమెంట్లో కూడా అలాగే ఉన్నాయి. రోడ్లు అనేది ఎసెన్షియల్. అసలు చాలా ప్రమాదాలు, ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ. ఫస్ట్ రోడ్లు, ప్రజల ఆరోగ్యం, ఇవి ముఖ్యం అండి. అందుకని అంటే గతంలో ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు మినహాయింపు ఆ పోక ఏదైతే ఉందో ఆరోగ్య బీమా ఏప్రిల్ 1 నుంచి అంటున్నారు సార్. ఎలా అనిపిస్తుంది? 25 లక్షల వరకు ఒక కుటుంబానికి అంటున్నారు. మినిమం నలుగురు ఎలాగో ఉంటారు కాబట్టి మంచి విధానమైన 25 లక్షలు అంటే అది నిజంగా ఇంప్లిమెంట్ అయితే ప్రతి వాళ్ళకి, పేద మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా ఉపయోగకరం అండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భవన్ కార్డు ఇచ్చారు. అది తీసుకెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో పక్కన పెట్టేస్తున్నారు. అలాగే ఎంప్లాయీస్ది హెల్త్ స్కీమ్ ఒకటి ఉంది. దానిలో కూడా వాళ్ళ దగ్గర ప్రతి నెల సబ్స్క్రిప్షను తీసుకుంటూ అవి ఇన్ టైంలో, సరే ఏ గవర్నమెంట్ అన్నా ఉండండి, పార్షియల్లీ పేమెంట్ చేస్తూ ఉంటేనే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు చేయగలుగుతారు. అది కొంచెం, అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతం. ఎందుకంటే వైద్యం బాగా ఖరీదైపోయింది. అదొకటి. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనేది చాలా తప్పండి. మామూలుగానే మెడికల్ అంటే ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం, చాలా పేద మధ్య తరగతి వాళ్ళు మెడికల్ చదవాలంటే చాలా దారుణమైన పరిస్థితి వస్తుందండి. ఇప్పటికే 40-50 లక్షలు అంటున్నారు మేనేజ్మెంట్ కోటాల్లో. ₹1,00,00,000 దాకా వెళ్ళిపోద్ది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇది మాత్రం 100% మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్ చేయటం ఈ కూటమి చేసిన ప్రథమ తప్పండి. ఇదే విధానంలో చూసుకుంటే ఒక పక్క త్వరలోనే రేపు జనవరి దాటితేనేమో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి ఎలా ఉండబోతుంది సార్? స్థానికంగా ఎక్కడ చూసుకున్నా ప్రభుత్వాలకు అదే ప్రభుత్వం అవుతుంది కాబట్టి మరి ఎలా ఉంటుంది? కొంచెం ప్రజలు గమనిస్తున్నారు కదా, 18 నెలలు కూడా గమనిస్తున్నారండి. ఏంటంటే మెయిన్ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా చేయకపోతే అభివృద్ధి ఫలాలు అందవేమోనని భయంతో మనసులో వేరే అభిప్రాయాలు ఉన్నా కూడా స్థానిక సంస్థల్లో, ప్లస్ ఇంకొక సెకండ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అక్కడ స్థానిక నాయకత్వం మెయిన్, పల్లెటూరులో వాళ్ళ నాయకత్వం, వాళ్ళ బలాన్ని మీద ఆధారపడి పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయండి. అదే జనరల్ ఎలక్షన్ వస్తే ఆర్గ్యూ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయం చేత కూడా ప్రజా దర్బార్లను పెడుతున్నారు. ప్రజల అభిప్రాయం కోసం పులివెందుల ఈ వైఎస్ఆర్ జిల్లాలో 3 రోజులు ఉంటారంటున్నారు సార్. మొన్న మోందా తుఫాన్ ఎఫెక్ట్ రైతులు కూడా, అరటి రైతులు మరోసారి పరామర్శ అంటున్నారు. ప్రభుత్వం చేపడితే కనుక ఈ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్కు సంబంధించి నష్టపోయిన రైతులకి మళ్ళీ ధాన్యం కొనే పరిస్థితి లేదంటుంది, నష్టపరిహారం ఇస్తే కనుక. మరి ఎలా చూడాలి ఈ అంశం? అసలు ఫస్ట్ ఫండమెంటల్ ఇదేంటంటే రైతు అండి. ఈ ఏ రాజ్యంలో అయినా సరే, ఏ పరిపాలన అయినా సరే రైతు నష్టపోతున్నాడు ఫస్ట్. అసలు రైతు గురించి ఆలోచించేవాడు ఎవరు కనిపించట్లా. మిగతా వాళ్ళు ఏదో రకంగా రికవర్ అవుతారు కానీ అన్ని లక్షలు తీసుకొచ్చి పంట పెట్టి ఈ తుఫాన్లు దెబ్బ, అట్టర్ ప్లాప్ మునిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అప్పులు తీర్చలేరు. 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుంటే 3 లక్షలు అవుతుంది పెట్టుబడి, ఏ పంట చేసుకున్నా. తీరా పంట చేతికి వచ్చేటప్పటికి తుఫాన్ల దెబ్బకి మొత్తం పోతే రైతుని ఆదుకునేది ఎవరండి? రైతుకి ఈ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కంపల్సరీ పెట్టి గిట్టుబాటు ధర ఇస్తేనే దేశం బాగుపడుతుందండి. సార్, అంటే గతంలో కొంచెం రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. మరి ఇప్పుడు ఏమో మళ్ళీ దళారీల వ్యవస్థ వచ్చింది ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత. మరి ఎలా ఉండబోతుంది? మరి ధాన్యం ఈ యొక్క ఎఫెక్ట్తో రంగు మారితే కనుక తీసుకోవాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాను పర్యటన ప్రాంతాల్లోకి వెళ్తే రైతులు అదే ఆవేదన వ్యక్తం చేశారు. మేము ధైర్యంగా మచిలీపట్నం ఏరియాలో మేము ధైర్యంగా పంట తీసుకెళ్ళి డైరెక్ట్గా అమ్ముకున్న మిల్లర్లకి ఇప్పుడు దళారులు పాలవుతుందని రైతులే చెప్తున్నారు. అది ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే నిజాలు తెలుస్తాయండి. రైతు అభిప్రాయం ఓపెన్గా చెప్పగలుగుతాడు. రైతు ఎవరికి భయపడ్డు, ఎవరిని మోసం చేసేవాడు కాదు. కాబట్టి రైతుని అభిప్రాయం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ మనుగడ ఉంటుందండి. లేకపోతే మహాకూటములు కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో సిపిఐ సిపిఎంని కలుపుకొని కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మనం కూటమిలో ఉన్నాం, గెలుస్తామని భరోసా ఉంటే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంపీ విజయసాయి రెడ్డి గారు మాజీ ఎవరైతే ఉన్నారో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కోటరీ వల్ల నష్టపోయి ఉన్నాను, నేను కూడా ప్రెషర్లు పడ్డాను, బయటకు వచ్చేసాను, నేను పార్టీ పెడతానంటున్నారు. జగన్ చేయగల సమర్థుడే, కానీ చుట్టుపక్కల నిబద్ధతలు లేని నాయకుల వల్ల మోసపోయాడు అంటున్నారు. నిజమేనా? ఆయన పార్టీ పెడితే ఎవడు స్పందించడండి. అందుట్లో అంతా ఒక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మోనోపల్లి లాగా ప్రతి ప్రెస్ మీట్కి విజయసాయి రెడ్డి వచ్చేవాడు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేవాడు, ఇంకెవడో కనపడేవాడు కాదు. అలాగా వెళ్ళి గవర్నమెంట్ మారిపోయిన స్వలాభాల కోసం వాళ్ళ అల్లుడిది వైజాగ్లో వాళ్ళ కూతురు పేరు మీద ఆ ల్యాండ్ ఇదంతా అవన్నీ అందరికీ తెలిసిన సత్యాలే. అవన్నీ మాఫ్ చేసుకుంటాక ఆయన పార్టీ నుంచి తప్పుకున్నాడు.
ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తానంటే అదంతా ఎవరు ప్రజలు విశ్వసించరండి. 18 నెలల పరిపాలన సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క అంటుంది ప్రభుత్వం. సో మీకు నచ్చిన విధానంలో ఏ బాగా ఫాస్ట్గా వెళ్తారు, ఏ బాగా స్లోగా వెళ్తారు? ఇప్పుడు ఈ కూరగాయలు అనేది తుఫాను వల్ల పోయినాయి కదా, అందువల్ల రేట్లు పెరిగినాయి. కాకపోతే ప్రభుత్వాలు ఏది ఉన్నా కూడా నిత్యావసర వస్తువులు అనేది పెట్టాలి మైండ్. ఇప్పుడు అవన్నీ కూడా ఎవరు పెడతలేదు, అవన్నీ కూడా మరీ ఘోరంగా ఉన్నాయి రేట్లు. కందిపప్పు కానీ, మినపప్పు కానీ, ఉల్లిపాయలు మటుకు ఎప్పటి నుంచి డౌనే. ఉల్లిపాయ 15, 20, నెంబర్ 1 20 ఉల్లిపాయ. కూరగాయలు అంటే మళ్ళీ 4 రోజులు తగ్గిపోతాయి. పోయిన వారానికి ఈ వారానికి చాలా తేడా వచ్చింది. 60, 70 ఉండే వల్ల 40కి 30కి వచ్చినాయి. అవునండి, ఇది నిత్యావసర వస్తువులను పెట్టాలి ప్రభుత్వాలు. అది ప్రజలకి మంచిది. అది నేను చెప్పేది సార్. ఏప్రిల్ 1 కల్లా కూడా ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్య బీమా పథకం అంటున్నారు. ఒక కుటుంబానికి 25 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు అంటున్నారు. ఒక పక్క ఆయుష్మాన్ భారత్ తో పాటు ఇది కూడా బాగుంటుంది. బాగుంటుందండి, బాగుంటుంది. ఎందుకంటే ఇవ్వాలి. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు బాగాలా. నిన్న చదువుకునే కుర్రాడికి నిన్న యాక్సిడెంట్ జరిగింది. ఇది వారధి దగ్గర ఆటో అతను గుద్దేశాడు. ఇక్కడ దెబ్బతింది. మరి డబ్బులు ఖర్చు పెట్టాడు, తండ్రి లేడు. మరి ఇటువంటి పనికి వస్తాయి కదా. అవునా సార్? ఉచిత పథకాలు ఎంతవరకు ఉచితంగా ఇవ్వచ్చు? నిజమైన అర్హులకి ఇచ్చి మిగతాది కట్టి పెడితే బాగుంటుందా? స్టేట్ బడ్జెట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. అసలు ఈ ఉచిత పథకాలన్నీ కూడా తీసేసి ఆరోగ్యశ్రీ ఒకటి, విద్య, ఈ రెండింటి మీద పెట్టాలి ప్రభుత్వాలు ఏదన్నా. అవునా? ఇది ఉచితం వద్దండి. ఎందుకంటే చదువుకున్నారనుకో భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. అవునా? రేపు స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. ఒక పక్క నగరపాలక పురపాలక ఎన్నికలతో పాటు మాజీ నాయకులందరూ కూడా ప్రజల్లోకి వస్తామంటారు. మరొకసారి మేము పోయిన చోట వెతుక్కోవాలనేది మాజీ ప్రభుత్వ వాదన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రోజులు కూడా ప్రజా దర్బార్ అంటున్నారు. ఏంటి సార్, ఏంటి పులివెందుల్లో జరుగుతుంది? ఇప్పుడు ఏమంటే ఎవరు చేసిన వాళ్ళు ఈ చోటా నాయుడు కానీ, పెద్ద నాయుడు, చిన్న నాయుడు కానీ, ఎమ్మెల్యేలు ప్రజల్లో ప్రజల్లో తిరిగి తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని బట్టి ప్రభుత్వానికి వీళ్ళు చెప్పాలి. చెప్పి దాన్ని సరి చేసుకున్న వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు. అంతేగాని డబ్బులు ఇచ్చామా వేసామని కాదు. లేదు, ప్రజలు కూడా తెలివిగా ఉన్నారు, ఓటర్లు కూడా. అది నేను చెప్పేది. ఎలా ఉంది సార్? చూస్తే మరోసారి ప్రజల్లోకి వచ్చి జిల్లా యాత్రలు అంటున్నారు కదా మాజీ ముఖ్యమంత్రి గారు. దీంతో పాటు విజయసాయి రెడ్డి గారు వ్యాఖ్యలు చూశారు. ఆయన నిబద్ధతగా చేయగల నాయకుడే కానీ చుట్టుపక్కల ఉన్న నిబద్ధత లేని నాయకుల వల్ల ఆయన దాకా వెళ్ళలేదంటున్నారు. కొద్దిగా చెప్పండి, ఏం జరిగింది? ఇది మీకు ఎందుకంటే మీకు కేంద్రం నుంచి మనకు నిధులు బాగా వస్తున్నాయి. ఎందుకంటే కూటమి కదా. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు తేలాపోయారు 5 సంవత్సరాలు. అంతమంది ఉన్నా కూడా. అవునా? అంతమంది ఉన్న సపోర్ట్ చేశారు కానీ తేలాపోయారు. ఇప్పుడంటే ఏంటంటే వాళ్ళకి అక్కడ బలం లేదు కాబట్టి ఇస్తున్నారు. అది ప్రజలు అర్థం చేసుకోరుగా. అవునా? విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మాట్లాడటం సమయాన్ని అంతకుముందు ఈయనతోనే ఉన్నారు కదా. అవునవును, ఎంపీ గారు కదా. మరి ఆయన ఏమంటున్నారంటే నేను బయటకు రావడానికి కారణం చుట్టుపక్కల ఉన్న నిబద్ధత లేని వ్యక్తుల వల్లే. ఆయన చేయగల సమర్థత ఉన్న ఇళ్ళ వల్ల చేయలేకపోతారు. అవునవునండి, అంతే. ఎందుకంటే చేయగలవాడే చేయనివ్వాలి కదా. చేయనివ్వాలిగా పని. చేయలేకపోతే ఎలా ఉంటుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి హవా అంటారు? చెప్పలేమండి. ఇవన్నీ ఏంటంటే టైం ఉంది కదా, 2 నెలలు టైం ఉంది కదా. 2-3 నెలలు టైం ఉంది మార్చిలోనా. మరి దాన్ని బట్టి చెప్పలేం. ఏమంటారు? విజయవాడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? అమరావతి ఇటుపక్క పోలవరం కూడా రేట్లు అన్ని డబుల్ పెంచేశారు కానీ ఎవరు కొన్నట్టు అమ్మినట్టు లేదు. 1-6 అవుతున్నాయి అంతే. లేదు, అది మటుకు చాలా టాప్ రేట్లోకి వెళ్ళిపోయారు. అంటే ఇదివరకు గజం 10,000 ఉన్నది 30,000, ₹1,00,000 అందరూ 3 లక్షలు 2 లక్షలు చెప్తున్నారు. ఎవరు అమ్మకాలు లేవు. ఓకే సార్, ఏదైనా వేచి చూడాలి.